హలో అండి. అందరికీ నమస్తే. నేనైతే ఈరోజైతే బీరకాయని గ్రీన్ పీస్ కర్రీ చేస్తున్నా. ముందుగా అయితే కళాయి పెట్టుకొని స్టవ్ మీద కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. దాంట్లోకి 5, 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. బాగా ఏగనివ్వాలి. సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా ఏగాలి. సాల్ట్ వేసుకుని వల్ల మంచిగా ఏగితే గ్రీన్ పీస్ వేసేసుకోవాలి. నేను ఉడకబెట్టి తీసుకున్న గ్రీన్ పీస్ ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. గ్రీన్ పీస్ని అయితే ఆయిల్లోని ఉల్లిగడ్డల చోట తిని దాంట్లో కట్ చేసుకుని ఒక 2 టమాటాలు అయితే తీసుకున్న చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా గ్రేవీ లాగా వస్తుంది. చిన్నగా కట్ చేసుకుంటేనే కర్రీ కూడా బాగుంటుంది. అందులో కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి, చిటికెడంతా. అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఒక అర స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను. బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఏగనివ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా సిమ్లో బాగా ఉడకనివ్వాలి కర్రీని. ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది కర్రీ. గ్రేవీ లాగా వస్తుంది. టమాటాలు అవి బాగా ఉడుకుతాయి అలా ఉడకబెట్టుకుంటేనే. కలుపుతా మధ్య మధ్యన కలుపుతూ చూసుకోవాలి. కర్రీ మాడిపోకుండా చూసుకోవాలి సిమ్లో పెట్టుకున్నప్పుడు. అందులో కట్ చేసుకున్న బీరకాయలు వేసేసుకుంటున్నాను. నేనైతేని 200 గ్రాములు తీసుకున్నాను బీరకాయ ముక్కలు అయితే కొంచెం పెద్దగా తీసుకోవాలి కర్రీకి. మిగతాయి అయితే కొంచెం చిన్నగా తీసుకోవాలి. టమాటాలు అవి బాగా ఉడుకుతాయి. ఏమో ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. బీరకాయలో వాటర్ ఉంటుంది కదా ఎక్కువ, ఆ వాటర్ వచ్చేయాలండి మంచిగాను. వాటర్ వచ్చేసే వరకు మా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇవి కదుపుకుంటూ ఉండాలి కర్రీని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చలేని కూడా బాగా నచ్చుతుంది. దీంట్లో ఒక స్పూను కారం పొడి కూడా వేసుకుంటున్నాను. అటు ఇటు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అన్నీ పోయే వరకు మంచిగా కలిపేసుకోవాలి కర్రీని. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే నచ్చలేని వాళ్ళు కూడా నచ్చుతుంది. ఇలా ఒక మాట చేసి పెట్టండి. దాంట్లో ఒక 2 డబ్బులు కరివేపాకు కూడా వేసుకున్నాను నేను. ఇందులోని కలుపుకుంటూ ఉండండి కర్రీని. సిమ్లో పెట్టినే ఉడకనివ్వాలండి కర్రీని. ఎప్పుడూని మాడిపోతే ఒక అరగిన్ని నేను వాటర్ వేసుకున్నాను. అన్నీ మిక్స్ అయ్యే బాగా కలిపేసుకోవాలి. అన్ని సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి ఒక 5 నిమిషాల్లో కర్రీ అయితేని. ఇంక దీంట్లో మసాలాలు కానీ నేనైతే ఏమి వేసుకోను. ఇంకా మామూలుగానే వండేసి కర్రీ అయితేని. లాస్ట్ అయితే నేను ఇదే నువ్వుల పొడి అయితే ఒక స్పూన్ నువ్వుల పొడి వేస్తాను. టేస్ట్ బాగుంటుంది నువ్వుల పొడి వేసుకుని వల్లను. కర్రీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక మాట చేసి పెట్టండి. మీ పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఈ కర్రీ అయితే చపాతీలోకి కర్రీ బాగుంటుంది. బాగా అయితేని రైస్లో కూడా బాగానే ఉంటుంది. కర్రీ అయితేని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అదిని గ్రేవీ లాగా అదిని మాట ఇలా చేసి పెట్టండి. కర్రీ నచ్చలేని వాళ్ళు కూడా నచ్చుతుంది కర్రీ ఇలా అయితేని. చాలా చాలా బాగుంటుందండి. బాయ్ అండి.